వంచితులైన ప్రేమికుల వాసన గిట్టని ఈ జగంబులో మంచితనంబు మిథ్య ఇక మంగళవాద్యములేడ భామిని. వంచితులైన ప్రేమికుల వాసన గిట్టని ఈ జగంబులో మంచితనంబు మిథ్య ఇక మంగళవాద్యములేడ భామిని. కుంచితమైన లోకమున క్రూర జనావళి వీడనెంచి, కుంచితమైన లోకమున క్రూర జనావళి వీడనెంచి నన్ను ముంచిన ధూర్త మానవుల మొక్కక నాకము చేరుకుండెదన్. నన్ను ముంచిన ధూర్త మానవుల మొక్కక నాకము చేరుకుండెదన్. ఈ ప్రపంచం చాలా తమాషా అయినది చెలి. ప్రేమికులంటేనే చాలామందికి గిట్టదు. ఇక వంచింపబడ్డ ప్రేమికుల వాసనంటేనే ఎవరికి ఇష్టం ఉండదు. ఇలాంటి లోకంలో మనం మంచితనాన్ని కానీ మంగళవాద్యాలను కానీ ఆశించగలమా? అయితే మాత్రమే ఈ సంకుచిత లోకానికి తలొగ్గను నేను. మనల్ని నిండా ముంచిన క్రూర సమాజానికి మొక్కే ప్రసక్తే లేదు. అవసరమైతే ఈ ధూర్త మానవులను వీడి స్వర్గానికి చేరుకుంటాను అంటున్నాడు ఈ ప్రేమికుడు. ఈ పద్యాన్ని బట్టి ఈ ధూర్తలోకంతో పోరాటం చేయడం కంటే, సాగిలపడటం కంటే చచ్చి స్వర్గానికి చేరడం మేలు అన్న నిర్ణయానికి వచ్చేసాడతను. విషాదభరితమైన ఈ పద్యాన్ని తన విశేషమైన కంఠంతో గానం చేసి గుండెలను కరిగించిన హైదరాబాద్ వాసి సోదరులు శ్రీ రాజసింహగారికి వందనశతం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.